ఆరంభం చేసుకోవాలి. గురువుగారు, బాసరాకి వర్గల్కి వెళ్ళాలి అని అందరూ అనుకున్నప్పటికీ భక్తులు అక్కడ వేల సంఖ్యలో వస్తుంటారు. కొంతమంది అక్కడికి వెళ్ళలేరు, కానీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి విద్యాభ్యాసం చేయించాలని అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలి గురువుగారు? వాళ్ళు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా వెళ్ళి, ఏ క్షేత్రానికైనా, సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉంటే చాలా విశేషం. వాసరకి వెళ్ళగలిగితే విశేషం, వర్గల్కి వెళ్ళగలిగితే చాలా విశేషం, మించి శృంగేరి వెళ్ళగలిగితే ఇంకా అదృష్టం. కానీ అవేం వెళ్ళకపోయినా చిన్న క్షేత్రమైనా సరే పక్కకి వెళ్ళి వాళ్ళు ఆ క్షేత్రంలో చక్కగా ఒక బ్రాహ్మణోత్తముణ్ణి కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఈరోజు ఇంటికే బ్రాహ్మణ్ణి పిలుచుకొని మరి ఇంట్లో కూడా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. కాబట్టి అక్కడికే వెళ్ళాలి అని లేదు, ఇంట్లో కూడా ఇది చేసుకోవచ్చు. ఇంట్లో సరస్వతి పూజ ఎలా నిర్వహించాలి గురువుగారు? మామూలుగా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చక్కగా దానికి బియ్యము అన్నీ వేసి అక్కడ అమ్మవారి యొక్క మూర్తిని పెట్టి, అంతకంటే 4 ఆకులు ముందు తీసుకొని వచ్చి తమలపాకులు పెట్టి అక్కడ పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి చేసుకొని గణపతి పూజ చేసుకొని కాస్త పుణ్యవాచనము అన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు ఆ సరస్వతి అమ్మవారిని అర్చన చేసుకొని షోడశోపచారాలతోటి పూజ చేసుకొని అప్పుడు సంకల్పము చెప్పుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ అక్షరాల్ని ఓం నమః శివాయ అంటూ పలక మీద పిల్లలతోటి దిద్దిస్తూ చక్కగా అద్భుతంగా ఈ అక్షరాభ్యాసాన్ని చేయాలి. ఎందుకు అక్షరాభ్యాసానికి ఓం నమః శివాయ శివుడి యొక్క పేరుతోటే చేయాలయ్యా అంటే, ఈ అక్షరాలన్నీ పరమేశ్వరుడి నుంచే వచ్చినాయి. ఈ వ్యాకరణ శాస్త్రం అంతా కూడా ఆయన నుంచే వచ్చింది. ఆయన ఢమరుకంలో ఐవుర్లొట్ అంటూ సూత్రాలన్నీ కూడా ఆరంభమై వచ్చినాయి. కాబట్టి అక్షరాలకి మూలం బయటికి రావడానికి కారణం ఆయన. కాబట్టి సరస్వతి అమ్మవారు అక్షరస్వరూపం కాబట్టి ఆ అక్షరస్వరూపము ఈ పలకని శివ ఢమరుకంగా భావించి ఆ ఢమరుకం మీద రాసి అది దిద్దిస్తూ ఈ అక్షరాలు ఆ పిల్లవాడిలోకి చేరుగాక అని ప్రార్థన చేస్తూ చేయాలి. ఈ విధంగా మనం సరస్వతి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితము, ఆ పిల్లల లోపల కూడా విశేషమైనటువంటి విద్యాబుద్ధులు అన్నీ రావడం జరుగుతుంది. అక్షరాభ్యాసం అంటే మొదటిసారి అక్షరాన్ని దిద్దేది అక్షరాభ్యాసం. ఆల్రెడీ విద్యార్థులు ఉంటారు కదా గురుగారు, వసంత పంచమి రోజు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారి పట్టమైనా ఏదైనా గుడికైనా ఎక్కడికైనా వెళ్ళి ఆ అమ్మవారికి అర్చన చేసుకోవడమో పూజ చేసుకోవడమో, అది లేకపోతే యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకం చెప్పుకొని ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి తలుచుకొని ఆ తల్లి మనస్సులోనే తలుచుకోవచ్చు, విగ్రహమే కాదు. చక్కగా ఎలా ఉందయ్యా ఆ తల్లి అంటే, ఓ మల్లె పువ్వులాగా, ఓ మంచులాగా, ఓ ముత్యాల హారంలాగా, ఒక చంద్రుడిలాగా, పూర్ణిమ నాటి చంద్రుడి యొక్క వెన్నెలలాగా చక్కగా తెల్లగా ఉంది ఆ తల్లి. చక్కటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఓ చిన్న ఎర్రటి బార్డర్ పైన ఉంటుంది. అలా బార్డర్తో చీర కట్టుకున్నటువంటి ఆ తల్లి అనేక ఆభరణాలని ధరించి ఆ ఆభరణ భూషితయ్యై ఆనందంగా తృప్తిగా ఆ ఆభరణాలన్నీ ధరించినటువంటి తల్లిని తలుచుకుంటూ ఆ తల్లి ఎలా ఉందయ్యా, యా శ్వేత పద్మాసన, చక్కటి తెల్లటి ఓ పద్మం మీద కూర్చున్నట్టుగా, చేతిలో వీణ పట్టుకున్నట్టు, ఓ చేతిలో చక్కగా పుస్తకాన్ని ధరించినట్టుగా, ఇంకొక చేతిలో చిలక ఉన్నట్టు, ఇంకో చేతిలో అభయముద్ర ఇస్తూ అందరికీ దండని కూడా ధరించినట్టుగా, ఇలా రకరకాలైనటువంటి భావనలన్నీ చేస్తూ ఆనందంగా ప్రశాంతంగా రూపాన్ని మొత్తాన్ని తలుచుకొని ఆ హంస పక్కన ఉన్నట్టు, సత్యలోకంలో ఆ తల్లి కూర్చొని ఉన్నట్టుగా మనం ఊహించుకొని ఆ స్ఫటికమాల అన్నిటినీ ధరించినటువంటి ఆ తల్లిని తలుచుకొని ఒక్కసారి మనస్సులో ఆ అమ్మవారికి, అమ్మా ఇదిగో తల్లి
నీకు నేను గంధం రాస్తున్నాను అని మొహాన కొంత గంధాన్ని రాసి, మనస్సులోనే, వస్తువులు కూడా అక్కర్లేదు, అమ్మా అని ఆ రూపాన్ని తలుచుకొని నీకు ఒక పూలహారాన్ని వేస్తున్నాను తల్లి, ఇన్ని పూలు పాదాల మీద వేస్తున్నాను అని నమస్కరించుకొని, అలాగే అమ్మ ఇదిగో నీకు ఈ ధూపము, ఈ అగరబత్తి పొగ, ఈ చక్కటి ఊదు పొగని తీసుకొని వేసి సాంబ్రాణి పొగ నీకు వేస్తున్నాను అని పొగ వేసి చక్కగా దీపాలను వెలిగించి ఆ తల్లికి చూపిస్తున్నట్టుగా ఊహించుకొని, నైవేద్యం ఏదో పెడితే ఆ తల్లి నవ్వుతూ తింటున్నట్టుగా ఊహించుకొని, ఆ తల్లి చుట్టూ హారతిచ్చి ప్రదక్షిణం చేసి, తాంబూలం ఇచ్చి హారతిచ్చి ప్రదక్షిణం చేసి సాష్టాంగం చేసి ఆ తల్లిని ఊరేగించినట్లుగా అలా కళ్ళల్లో ఊహించుకొని నమస్కరించుకున్న ఆ తల్లి అన్ని విధాల మనల్ని అనుగ్రహిస్తుంది. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము మనకు అక్కర్లేదు. గురువు